Hello viewers, welcome back to our channel once again. ప్రెసెంట్ టెక్ వరల్డ్లో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కషనే మనకు కనిపిస్తుంది. అండ్ ఈ 2026 ఇయర్లో అండ్ మూవింగ్ ఫార్వర్డ్ కూడా ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం రోజు వింటూనే ఉంటున్నాం. కాబట్టి ఐటీ జాబ్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయో అందరికీ ఒక ఐడియా కూడా వచ్చేసి ఉంటుంది. అయితే స్టూడెంట్స్కి అండ్ ఫ్రెషర్స్కి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మరి ఏంటో గోల్డెన్ ఆపర్చునిటీ అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము ఆ గోల్డెన్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఏఐ ఇంటర్న్షిప్స్. ఎస్, స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్స్ హ్యాపీగా ఈ ఇంటర్న్షిప్స్ని చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 5 రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ అనగానే ఏదో మినిమల్ అమౌంట్ వస్తుంది అన్నట్టు కాదు. స్టార్టింగ్లోనే మీరు 25K అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే ఈ ఇంటర్న్షిప్కి మీకు వచ్చే స్టైఫండ్ 25,000 అనమాట. సో వినడానికి బాగుంది. కాబట్టి మరి ఆ రోల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. సో 1 by 1 ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ రోల్ వచ్చేసి జనరేటివ్ ఏఐ డెవలపర్ ఇంటర్న్. ఇప్పుడు చాట్ జీపీటీ లేకపోతే జెమినీ లాంటి టూల్స్ అన్నీ కూడా ఈ జనరేటివ్ ఏఐకి సంబంధించే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఈ రోల్లో మీరు కొత్త ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడం, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడం లాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ పైథాన్ మరియు ఏఐ ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా వస్తే ఈ రోల్కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్. కంపెనీలో ఉన్న డేటాని యూజ్ చేసి ప్రెడిక్షన్స్ చేసే ఆల్గరిథమ్స్ని డెవలప్ చేయడం ఈ రోల్ ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీనికోసం మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్తో పాటు సైకిట్ లెర్న్ అండ్ టెన్సార్ ఫ్లో లాంటి లైబ్రరీస్ మీద మంచి గ్రిప్ అయితే ఉండాలి. అలాగే కోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పుడు రోల్ నెంబర్ 3 చూద్దాం. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా NLP ఇంటర్న్. ఏఐ మన లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఎలా రిప్లై ఇస్తుంది అనేది ఈ NLP అనమాట. సో కంపెనీలు వాడే చాట్ బాట్స్ని ఇంకా అడ్వాన్స్గా రెడీ చేయడానికి ఈ ఇంటర్న్స్ని తీసుకుంటున్నారు. టెక్స్ట్ డేటా మీద పనిచేయడం అండ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయో బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఈ రోల్కి మీరు ఎలిజిబుల్. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ రోల్ ఇదే అని కూడా మనం చెప్పొచ్చు. సో 4th రోల్ ఏంటి అనేసి అంటే ఏఐ ఆటోమేషన్ ఇంజనీర్ ఇంటర్న్. కంపెనీలో జరిగే రెగ్యులర్ టాస్క్స్ని ఏఐ ద్వారా ఎలా ఆటోమేట్ చేయాలనేది ఇందులో నేర్పిస్తారు. దీనికోసం పెద్దగా కోడింగ్ రావాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఆటోమేషన్ టూల్స్ అండ్ వర్క్ ఫ్లోని డిజైన్ చేయడము మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. సో అలా లాజికల్గా ఆలోచించగలిగితే మట్టుకైతే ఈ రోల్లో మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు 5th అండ్ లాస్ట్ రోల్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము. దట్ ఈస్ కంప్యూటర్ విజన్ ఇంటర్న్. ఏఐకి కళ్ళలాగా పనిచేసే టెక్నాలజీ ఇది. ఫేస్ రికగ్నిషన్, ఇమేజ్ ప్రాసెసింగ్ లేకపోతే మెడికల్ స్కానింగ్ లాంటి అప్లికేషన్స్లో ఈ కంప్యూటర్ విజన్ని వాడుతూ ఉంటారు యూజువల్లీ. సో ఓపెన్ సివి లాంటి టూల్స్ నేర్చుకుంటే ఈ రోల్కి కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో దీనికి స్కిల్స్ విషయం చూసుకుంటే మనకి బేసిక్ పైథాన్ అలాగే జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నీడ్ కూడా అది. సో దాంతోపాటు గిట్హబ్ ప్రొఫైల్ని స్ట్రాంగ్గా మెయింటైన్ చేయండి. చిన్న ప్రాజెక్ట్స్ చేస్తే మీకు ఏమవుతుందంటే అది ప్లస్ అవుతుందని చెప్పాలి. అంటే మీ ప్రొఫైల్కి అదొక యాడ్ ఆన్ లాగే అవుతుంది. సో ఇవి కనుక మీరు నేర్చుకుంటే హ్యాపీగా రిమోట్ వర్క్ అంటే ఇంటి దగ్గర నుంచే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఈజీగా 10 అనేది బేసిక్ పే. దాని తర్వాత మీ స్కిల్స్ని, మీ నాలెడ్జ్ని బట్టి ఇందాక చెప్పినట్టు 25K వరకు కూడా మీరు బీయింగ్ అన్ ఇంటర్న్షిప్ ఎర్న్ చేయొచ్చు. సో ఈ ఇంటర్న్షిప్స్ గురించి ఎక్కడ తెలుస్తుంది అనేసి అంటే మనకి ఈ జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా, లైక్ లింక్డ్ఇన్ అండ్ ఇంటర్న్షాలా లాంటి పోర్టల్స్లో హ్యాపీగా మీరు కనుక అప్లై చేసుకుంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వేకెన్సీ ఉంది అన్నది కూడా మీకు దొరికిపోతుంది. బీయింగ్ ఏ స్టూడెంట్ లేకపోతే బీయింగ్ ఏ ఫ్రెషర్ యాజ్ అన్ ఏఐ ఇంటర్న్ గా జాయిన్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు, ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మరి ఈ ఆపర్చునిటీని మీ వరకు రావాలి అని అనుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి 5 రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు సూట్ అయ్యేది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని హ్యాపీగా దానికి అప్లై చేసుకోండి. బీయింగ్ అన్ ఇంటర్న్ మంచిగా మీ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇంటర్న్షిప్లో ఉంటే ఏమవుతుందంటే ఆ వర్క్ మీద మీకు నాలెడ్జ్ వస్తుంది, రాను దానిపైన ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. కాబట్టి రేపు పొద్దున మంచి ప్యాకేజ్తోనే ఒక ఫుల్ టైం ఎంప్లాయీగా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంటర్న్షిప్స్ కోసం చూస్తున్న మీ బ్యాచ్లో పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.